పర్సనల్ అపాయింట్మెంట్ అంటే అది చాలా వేలతో చాలామంది తీసుకుంటుంటారు. కానీ బ్రదర్ నేను ఉచితంగానే పొందుకున్నాను, నేను ఉచితంగానే ఇస్తున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ప్రైజ్ లార్డ్ అండి. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ సూళ్ళూరుపేట నుంచి వచ్చాను. నా పేరు వాణి. నేను యూట్యూబ్లో బ్రదరు ప్రేయర్స్ చూస్తూ ఉంటాను. ఒకరోజు మనసులో అనుకున్నాను బ్రదర్ని కలిస్తే బాగుండని. అనుకున్న విధంగానే దేవుడు ఆ యొక్క ఆశను నెరవేర్చాడు. బ్రదర్ అనౌన్స్ చేశారు, పర్సనల్ అపాయింట్మెంట్ ఉచితంగా ఇస్తామని. ఏ దైవజనులు పర్సనల్ అపాయింట్మెంట్ ఉచితంగా ఇవ్వరు. కానీ దేవుని మహాకృపను బట్టి నా యొక్క అంతరంగంలో ఉన్న ఆశను నెరవేర్చిన ఆ దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను ఏది కూడా చెప్పలేదు బ్రదర్కి. నేను ఒక ఉద్దేశంతో వచ్చాను ఇక్కడికి. ప్రభువా, నా ప్రార్థనకు జవాబు కావాలి, నేను ఒక గొప్ప అభిషేకాన్ని పొందుకోవాలి, నా ప్రార్థన జవాబు కలిగిన ప్రార్థనగా ఉండాలి అని వచ్చాను. దేవుడు చక్కగా నా మనసులో ఉన్న ప్రతి మాటని దేవుడు బయలుపరిచాడు బ్రదర్ ద్వారా. నేనేమీ చెప్పలేదు బ్రదర్కి. ఇంత గొప్ప దైవజుడిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇంత అవకాశాన్ని ఇచ్చిన బ్రదర్కి కూడా మా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. పర్సనల్ అపాయింట్మెంట్ అంటే అది చాలా వేలతో చాలామంది తీసుకుంటుంటారు. కానీ బ్రదర్ నేను ఉచితంగానే పొందుకున్నాను, నేను ఉచితంగానే ఇస్తున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఎంత గొప్ప అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి. చక్కగా అంత గొప్ప ప్రవక్త దొరకడం అదృష్టమే. మనకు ఏమి చెప్పకపోయినా చక్కటి అనైంటింగ్, చక్కటి మన హృదయ వేదన మొత్తాన్ని దేవుడు బయలుపరిచి బ్రదర్ ద్వారా నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా హృదయంలో ఒకే వేదన, ఎప్పుడు వేదన పడేదాన్ని నాకు ఎవరు లేరు ప్రభువా, నేను ఒక్కదాన్నేనా, నేను ఒంటరిదాన్ని. ఆ విషయం కూడా చెప్పారు బ్రదర్. నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, అద్భుత రీతిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో అక్కడే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నువ్వు భయపడబాకమ్మా అని చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. అసలు ఒక్క మాట కూడా ఏది కూడా చెప్పలేదు. అయినా దేవుని బయలుపాటు తన దాసుని ద్వారా నాకైతే చాలా ఆనందం వేసింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. దేవుడు మనతో మాట్లాడితే అంతకంటే ఆనందం ఇంకేమీ లేదు. కాబట్టి మీరందరూ వినియోగించుకుంటారని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా.